తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి లేదా వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్కి ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వాలి, కాలేజెస్కి ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మనం ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే సో మనం అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సంబంధించి కొత్త ఆప్షన్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ లాగిన్ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి ఆల్రెడీ మనం ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి ఏ విధంగా తెలంగాణ ఎడ్సెట్ సో లాగిన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మన యొక్క బీఈడీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అయినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇఫ్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే సో మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమనుకుంటా ఇన్వాలిడ్ డీటెయిల్స్ అనేది చెప్తుంది. అలాంటప్పుడు మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే సో ఇక్కడ మార్క్స్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో భాగంగా మన యొక్క హాల్ టికెట్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా ఆర్ మెయిల్ ఐడి ద్వారా మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మా యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా సో మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు మీకు సంబంధించిన ప్రొఫైల్ థింగ్స్ అయితే. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డిక్లరేషన్ మార్క్లో టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ ఈ విధంగా మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ప్రియారిటీ అంటూ సెలెక్ట్ అంటూ కాలేజ్ కోడ్ అంటూ కాలేజ్ డీటెయిల్స్ సంబంధించి కోర్స్ డీటెయిల్స్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు డౌన్లో వచ్చేసి అప్ అనే ఆప్షన్ డౌన్ అనే ఆప్షన్ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. రిమూవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాటికి ప్రియారిటీ ఇవ్వడానికి ఒకవేళ ప్రియారిటీ ఇచ్చిన కాలేజీలో నచ్చని కాలేజెస్ ఏమైనా ఉంటాయి రిమూవ్ చేయడానికి అయితే మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ యూనివర్సిటీ వైజ్గా కాలేజెస్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదా మీ నియర్ బై ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదా ఆల్ యూనివర్సిటీస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదా ఆల్ గవర్నమెంట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదా లో ఫీ ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారని మీకు ఒక థాట్ అయితే ఉంటుంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్కి డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ కేటగిరైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా టాప్ ర్యాంక్ ఉందనుకుందాం, నాకు 100 ర్యాంక్ లోపే వచ్చింది అనుకుందాం. బట్ నాకు గవర్నమెంట్ కాలేజెస్లో చేస్తే నేను రెగ్యులర్గా వెళ్ళలేను కాబట్టి నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రైవేట్ కాలేజెస్లో చేయాలి అనుకుంటాను. కొంతమంది వచ్చేసి ఏంటంటే 2000, 3000, 4000 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇఫ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే దాంట్లో నుంచి చేద్దాము అనుకునే థాట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ద్వారా ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ని బేస్డ్ చేసుకొని 1 by 1 కాలేజెస్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లేదా మీకు డౌన్లో కూడా యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ యొక్క యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. పైన ఉన్న యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా డౌన్లో ఉన్న యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టోటల్గా మన యొక్క కోర్సెస్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లిస్ట్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మేము ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము.
యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు టోటల్గా తెలంగాణలో ఉన్న ఆల్ బీఈడి కాలేజెస్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో వన్స్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వగానే సో మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ మెథడాలజీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ ఉంటుంది, సార్ ప్రతి కాలేజ్లో అన్ని మెథడ్స్ ఉంటాయా అనేది. ప్రతి కాలేజ్లో అన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ లిస్ట్ ప్రకారం ఒక కాలేజ్లో వచ్చేసి 100 సీట్స్ ఉంటాయి. వాటిని మెయిన్గా 4 మెథడాలజీస్ కింద అలొకేట్ చేయడం జరుగుతుంది. బయో సైన్స్కి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి, సోషల్ సైన్స్ సంబంధించి అలొకేట్ చేశారు. సో ఇక్కడ యావరేజ్ తీసుకున్నట్టయితే మనకు ఈచ్ మెథడాలజీలో ఒక 25 సీట్స్ ఉంటాయి. బట్ జనరల్లో అన్ని మెథడాలజీలో 25 అయితే ఉండవు. సోషల్లో వచ్చేసి 30 అబోవ్ ఉంటాయి. రిమైనింగ్ ఏవైతే 100 ఉంటాయో 100ని సో మనకు ఈ యొక్క 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా 25 సీట్స్ మాత్రమే మీ యొక్క మెథడాలజీస్లో ఉంటాయి. కాబట్టి మీ ర్యాంక్ అనేది బెటర్ ర్యాంక్ ఉన్నా, హెవీ ర్యాంక్ ఉన్నా కూడా మీరు ఎక్కువ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వండి. ఎక్కువ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే సో మీరు తక్కువ కాలేజ్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి. మీ ర్యాంక్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ రాకపోతే దానికి తోడుగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 1 to 4 వరకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం 4 గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటాము. ఒకవేళ మీరు యూనివర్సిటీ కాలేజెస్ పెట్టుకోవాలంటే 1 to 3 యూనివర్సిటీ కాలేజెస్ పెట్టుకోవచ్చు. తర్వాత 4 to 7 వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అనే పెట్టుకోవచ్చు. ఎనీవే మీరు బెటర్ ర్యాంక్ ఉన్నా, హెవీ ర్యాంక్ ఉన్నా కూడా మీరు మ్యాక్సిమం కాలేజెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సోషల్ స్టడీస్కి ఎలిజిబుల్ కాబట్టి సోషల్ స్టడీస్లో ఒక కాలేజ్లో వచ్చేసి 25 సీట్స్ మాత్రమే ఉంటాయి. 25 సీట్స్కి నేను ఎలిజిబుల్ అంటే కాదు, మళ్ళీ దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత బీసీ స్టూడెంట్స్లో బీసీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు, ఎస్టీ స్టూడెంట్ ఉంటారు, నాన్ లోకల్ ఉంటారు. ఇక్కడ సో ఓసీలో వచ్చేసి 50% రిజర్వేషన్ కాబట్టి ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఓపెన్ కేటగిరీ అనేది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. మీకు బెటర్ ర్యాంక్ ఉన్నట్టయితే ఓపెన్ కేటగిరీలో ఇస్తారు, బెటర్ ర్యాంక్ లేదు అనుకుంటే మీ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకు 12 to 13 సీట్స్ అనేది ఓపెన్ కేటగిరీలో అయితే ఉంటాయి. అండ్ బీసీకి వచ్చేసి మనకు రిజర్వేషన్ ప్రకారం 2 to 3 అయితే ఉంటాయి. ఎందుకు అంటే సో మనకు 25లో ఆల్రెడీ 13 పక్కకు పెట్టాం కాబట్టి ఇంకెన్ని ఉంటాయి, ఇంకొక 12 or 13 అనేవి ఉంటాయి. సో కాబట్టి అవి డిఫరెంట్ కేటగిరీస్కి అలాట్ చేస్తే సో ఇప్పుడు బీసీకి వచ్చేసి 3 సీట్స్ అనుకోండి. బీసీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎస్సీలో ఒక 3 సీట్స్ అనుకుందాం, ఎస్టీలో ఒక 3 సీట్స్ అనుకుందాం. ఇలా మనం వాటిని అలొకేట్ చేసుకున్నట్టయితే 12 సీట్స్ అనేది ఫిలప్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు ఏ మెథడాలజీకి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ మెథడాలజీకి సంబంధించిన కాలేజెస్ మనకు డిస్ప్లే అవుతాయి. సో మీరు ఫస్ట్ మెథడాలజీ ఏదైతే చూజ్ చేసుకోవాలనుకుంటారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మెథడాలజీ అనేది ఏదైతే ఉంటుందో అది మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. సో ఇక్కడ ఒక్కసారి నేను ఎవరే మెథడ్స్కి ఎలిజిబుల్ అనేది మీకు ఒకసారి అయితే చెప్తాను. సో మనకు టోటల్గా 4 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ మెథడాలజీ పెట్టాలి అంటే మీరు దానికి ఎలిజిబులా లేదా అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ బయో సైన్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ మెథడ్గా అంటే ఖచ్చితంగా సో మీ డిగ్రీలో బాటనీ అండ్ అదేవిధంగా జువాలజీకి సంబంధించిన ఈక్వల్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారు, బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ బయో సైన్స్ మీరు ఫస్ట్ మెథడాలజీగా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో బయోటెక్నాలజీ, జువాలజీ అనేది ఉంటుంది. డిఫరెంట్ మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలా కాంబినేషన్ తోటి ఎంబీజెడ్సీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలా మీకు సో బాటనీ, జువాలజీ అనేవి 2 సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో కనుక ఉంటే ఆ యొక్క ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉంటే బయో సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో అలా ఇచ్చినట్టయితే మనకు ప్రాబ్లం లేదు. సెకండ్ మెథడాలజీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి సార్, మాకు ఫిజిక్స్ కూడా చూపిస్తుంది అంటే సో ఇక్కడ ఫిజిక్స్ మీ టార్గెట్ అనేది ఓన్లీ ఫిజిక్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా జేఎల్కి వెళ్ళాలనుకుంటున్నారా, పీజీటీకి వెళ్ళాలనుకుంటున్నారా, ఎస్ఏకి వెళ్ళాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే బీజెడ్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు కనుక ఫిజికల్ సైన్స్కి అప్లై చేసుకోవాలి అంటే సో ఫిజికల్ సైన్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ డిగ్రీలో వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే మీకు ఎస్ఏకి ఎలిజిబుల్ అవుతారు. ఎస్ఏకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి. ఎస్ఏకి ఎలిజిబుల్ కానప్పుడు మీరు ఫస్ట్ మెథడ్గా ఫిజికల్ సైన్స్ తీసుకోకండి. సో మీరు ఫస్ట్ మెథడ్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ తీసుకోండి. ఒకవేళ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు కొంత ఆలోచించుకొని పర్లేదు నేను ఎస్ఏకి ఎలిజిబుల్ కాకపోయినా పర్లేదు, గురుకుల, పీజీటీకి అండ్ అదేవిధంగా గురుకుల మోడల్ స్కూల్
పీజీటీకి నేను ఎలిజిబుల్ అవుతాను ఫిజికల్ సైన్స్ ద్వారా కానీ కెమిస్ట్రీ ద్వారా కానీ అనుకునేవారు సెకండ్ మెథడాలజీగా మీరు ఫిజికల్ సైన్స్ అనేది కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ మనం ఫస్ట్ మెథడే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా బీజెడ్సీ ఎవరైతే లైఫ్ సైన్స్ ఆర్ హోమ్ సైన్స్కి సంబంధించి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు ఇక్కడ బయో సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, అది సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా డిగ్రీలో 2 సబ్జెక్ట్స్ ఉండేలాగా ఉండాలి. అదేంటి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్నట్టయితే మీరు ఫిజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది మీ యొక్క డిగ్రీలో ఉన్నట్టయితే ఫిజికల్ సైన్స్ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ కానీ కెమిస్ట్రీ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ కానీ కూడా ఉండొచ్చు. ఈ 2 సబ్జెక్ట్స్ కనుక మీకు డిగ్రీలో ఉంటే అలాంటి స్టూడెంట్స్ ఫిజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మరి ఎవరికి ఉంటుంది డిగ్రీలో అంటే ఎవరైతే డిగ్రీ ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాంటి స్టూడెంట్స్ మీరు ఫస్ట్ మెథడ్గా ఫిజిక్స్కైనా ఇవ్వచ్చు లేదా మ్యాథమెటిక్స్కైనా ఇవ్వచ్చు. సో 2 మెథడ్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటే ఫస్ట్ సెకండ్ మెథడ్ అనేది కాదు, ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో పెట్టే మెథడ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ అనేది మీరు ఆఫ్టర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అథారిటీస్ మీకు కొంత టైం ఇస్తారు ఏది డిసైడ్ అవ్వాలి అనేది, అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ బయో సైన్స్ తీసుకునే వాళ్ళు లాంగ్వేజెస్కి ప్రియారిటీ ఇవ్వండి. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకోవచ్చు. మరి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఫిజికల్ సైన్స్కి మాత్రం ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అదర్ స్టూడెంట్స్ అయితే సో మీకు కొంత కాంట్రవర్సీ ఉంటుంది. మీ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకొని మీరు ఎస్ఏకి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే లైక్ ఎవరైతే ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారో ఎంపీసీఎస్ కానీ దెన్ ఎంసీసీఎస్ స్టూడెంట్స్ కానీ లేదా ఎంఎస్సిఎస్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ వీళ్ళకు కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది లేదా ఇక్కడ వీళ్ళకి కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి ఫిజిక్స్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి స్టాటిస్టిక్స్ ఉంటుంది. కానీ సో మనకు సంబంధించి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏదైతే ఉండదో కాబట్టి మీరు అలాంటప్పుడు ఒకవేళ మీ వెబ్ ఆప్షన్స్లో ఫిజికల్ సైన్స్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ ప్రియారిటీ ఫిజికల్ సైన్స్కి ఇవ్వకండి, మ్యాథ్స్ మాత్రం పెట్టండి. ఎవరైతే మ్యాథ్స్ మాత్రమే మేజర్ సబ్జెక్ట్గా ఉన్న స్టూడెంట్స్ ఉంటారో మ్యాథమెటిక్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఎవరు ప్రియారిటీ ఇవ్వాలి మ్యాథమెటిక్స్కి ఎవరు ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే అలాంటి స్టూడెంట్స్ మీరు బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఫిజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. దెన్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడినట్టయితే సో మ్యాథమెటిక్స్కి ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది, అదర్ సో ఎంసీసీఎస్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఎంఎస్సిఎస్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ బీఏ హానర్స్ సంబంధించిన స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, బీసీఎస్ స్టూడెంట్స్కి కూడా సమ్ టైమ్స్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఇలా మీకు డిగ్రీలో కనుక మ్యాథమెటిక్స్ ఉన్నట్టయితే వన్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్గా అండ్ బీఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉంటుంది. కాబట్టి అలా మీకు మ్యాథమెటిక్స్ ఉన్నట్టయితే వెబ్ ఆప్షన్స్లో మ్యాథ్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీరు ప్రియారిటీ ఇచ్చేటప్పుడు ఆ మెథడాలజీకి మీరు ఎలిజిబుల్ అవుతారా కాదా అనేది చూసి ఫస్ట్ మెథడ్ పెట్టుకోండి. సెకండ్ మెథడ్ మాత్రం మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వచ్చు. ఎవరైతే సో ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు మ్యాథ్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఫిజిక్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ మాత్రం బేస్డ్ ఆన్ మీ డిగ్రీలో ఉన్న మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. దెన్ సోషల్ సైన్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో బీఏ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ బీకామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ బీబీఏ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ బీబీఎం కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ సో మీరు మీ యొక్క సోషల్ సైన్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మరి లాంగ్వేజెస్కి ఎవరు పెట్టాలి సార్ అని కూడా క్వైరీ చేస్తారు. మీరు లాంగ్వేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ ఇన్ లిటరేచర్ చేసి ఉండాలి. బీఏ లిటరేచర్ ఆర్ ఎంఏ లిటరేచర్ లాంటివి చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. డిగ్రీతో పాటు మీకు ఎంఏలో లాంగ్వేజెస్ ఉంది అనుకుందాం, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఇలా మీకు రిలవెంట్ లాంగ్వేజెస్ ఉంది అనుకుంటే ఆ లాంగ్వేజెస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు మీ యొక్క పీజీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే లాంగ్వేజెస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్స్లో మీకు లాంగ్వేజెస్ కనుక డిస్ప్లే అవుతాయి మీరు ఫస్ట్ మెథడ్ లాంగ్వేజెస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ లాంగ్వేజ్కి ఎలిజిబుల్ కారు. జనరల్గా మీరు బీఏ కంప్లీట్ చేసిన అండ్ బీకామ్ కంప్లీట్ చేసిన, బీఎస్సీ కంప్లీట్ చేసిన, బీటెక్ కంప్లీట్ చేసిన, అదర్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన మీకు ఇక్కడ ఓన్లీ సో బయో సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ మాత్రమే డిస్ప్లే అవుతుంది. లాంగ్వేజెస్ అనేది డిస్ప్లే అవ్వవు. మీరు ఒకవేళ పీజీ కంప్లీట్ చేసి ఉండి అంటే లాంగ్వేజెస్లో పీజీ కంప్లీట్ చేసి ఉంటే అప్పుడు మీకు డిస్ప్లే అవుతాయి. సో అలాంటప్పుడు మాత్రమే మీరు లాంగ్వేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇంత ఇన్ఫర్మేషన్ చాలు, ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ కాలేజెస్లో చేయాలి అనుకుంటారు. ఒకవేళ టాప్ కాలేజ్లో చేయాలనుకునే వారు మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు, ఆ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. లేదా సో నియర్ బై కాలేజెస్ స్టూడెంట్స్ ఉంటారు, నియర్ బై కాలేజెస్ స్టూడెంట్ కూడా నియర్ బై వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. ఆ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మాది బెటర్ ర్యాంకే, నేను ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ అని టైప్ చేసినట్లయితే
ఆ యూనివర్సిటీ రిలవెంట్ కాలేజెస్ అనేవి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మేము యూనివర్సిటీ అనేది సెర్చ్ చేస్తున్నాము. వన్స్ మనం సెర్చ్ చేయగానే ఈ విధంగా 3 కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి నాకు కాకతీయ యూనివర్సిటీ అనేది డిస్ప్లే అయింది, తర్వాత వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ డిస్ప్లే అయింది, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ అనేది డిస్ప్లే అయింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సో మీరు ఏ కాలేజ్కి అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో ఈ విధంగా బాక్సెస్లో మనం సెలెక్ట్ చేయాలి ఆ కాలేజెస్ అనేది. సో నేను ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీ నియర్ బై ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ నియర్ బై ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ నియర్ బై ఉండదు. బట్ నేను చేస్తే యూనివర్సిటీ కాలేజెస్లోనే చేయాలి అనుకునే థాట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలా మీరు యూనివర్సిటీస్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు డౌన్లో వచ్చేసి యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఆ తర్వాత యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఈ విధంగా మనం 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మేము సెలెక్ట్ చేసిన కాలేజెస్ అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఉంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఈ విధంగా ఓ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రెడీ చేసుకోవడం జరుగుతుంది. వాటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం ట్రై చేస్తారు. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి ఇద్దామనుకుంటారు, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, థర్డ్ ప్రియారిటీ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీకి ఇవ్వాలి అనుకుంటారు. బట్ ఈ ఆర్డర్లో లేవు. మనకు ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీ ఉంది, తర్వాత వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, తర్వాత వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ ఉంది. సో నాకు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ పొజిషన్స్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించిన బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు 3 కాలేజెస్ కాదు ఒక 20 కాలేజ్ 30 కాలేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్ ఏ పొజిషన్లో ఉన్నా దాన్ని సెలెక్ట్ చేసుకొని అది పొజిషన్ 1 వచ్చే వరకు సో అది పొజిషన్ 1 వచ్చే వరకు పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకొని అప్ పైన క్లిక్ చేసినట్టయితే అది ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో నేను చెప్పుకున్న ఆర్డర్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఉండాలి, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉండాలి, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఉండాలి అనేది నా యొక్క ఎయిమ్. సో నేను ఈ విధంగా ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో నాకు ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చినా రాకపోయినా సో ఫస్ట్ అయితే వీటికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి నేను గవర్నమెంట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో గవర్నమెంట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే సో ఇక్కడ గౌట్ అని టైప్ చేస్తే మనకు డిస్ప్లే అవుతుంది, లేదా మీకు కాలేజ్ సంబంధించిన పర్టికులర్ ఏరియాస్ తెలిసినట్టయితే అలా కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ నేను గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన ఆప్షన్తో అయితే సెర్చ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నాకు 3 కాలేజెస్ డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాసబు అడ్వాన్స్డ్ స్టడీ అని చెప్పేసి, తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ నల్గొండ, తర్వాత మహబూబ్ నగర్ 3 కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. సో నేను ఈ 3 కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నాకు ఇక్కడ కస్రక్స్ కాలేజ్ సంబంధించి నియర్ గౌట్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి కామారెడ్డి ఉంది. సో అది నేను వద్దనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు 3 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా 3 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్తో పాటు ఇవి కూడా మనకు లిస్ట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్ లిస్ట్తో పాటు రీసెంట్గా సెలెక్ట్ చేసుకున్న గవర్నమెంట్ కాలేజెస్ కూడా మనకు ఆ లిస్ట్ తర్వాత అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రీవియస్లో మనం ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ ప్రియారిటీ, కాకతీయ యూనివర్సిటీకి సెకండ్ ప్రియారిటీ, తెలంగాణ యూనివర్సిటీకి థర్డ్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు రిమైనింగ్ కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మేము వచ్చేసి ఏమేమి యాడ్ చేసామంటే సో ఇక్కడ మనకు మాసాబ్ ట్యాంక్లో ఉన్న ఒక కాలేజ్ని, తర్వాత నల్గొండలో ఉన్న మరొక కాలేజ్ని అండ్ మెట్టుగూడలో ఉన్న మరొక కాలేజ్ని 3 కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు మళ్ళీ ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన కాలేజ్కి మళ్ళీ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు సో ఇక్కడ మనకు 4th పొజిషన్లో ప్రజెంట్ వచ్చేసి మాకు గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. దీనిని సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే సో ఫస్ట్ నాకు హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాకపోతే తర్వాత కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆ ఆర్డర్లోనే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇలా మనము సో 4th పొజిషన్లో ఉన్న కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. అది సీరియల్ నెంబర్ 1 వచ్చే వరకు ఆర్ 2 వచ్చే వరకు మీరు ఏ ఆర్డర్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ ఆర్డర్ ప్రకారం మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఇవ్వాలి అనుకుంటున్నాను. గవర్నమెంట్ డైట్ కాలేజ్ మాసబ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది. సో నేను సెకండ్ పొజిషన్ తీసుకెళ్తున్నాను. మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, సెకండ్ పొజిషన్లో వచ్చేసి నాకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది అయితే ఉంది. సో ఇలా నేను ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు కాకతీయ యూనివర్సిటీ అయితే ఉంది థర్డ్ పొజిషన్లో, 4th పొజిషన్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది అండ్ 5th పొజిషన్లో
పొజిషన్లో నల్గొండ టీచర్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే 5th పొజిషన్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని నేను తెలంగాణ యూనివర్సిటీ కంటే ముందు పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ డిస్టెన్స్ ప్రకారం నాకు లాంగ్ ఉంటుంది, సేమ్ టైం దానికి హాస్టల్ ప్రొవైడ్ చేయట్లేరు. కాబట్టి నేను అది ప్రియారిటీ నుంచి తీసేయాలనుకుంటున్నాను. ఫస్ట్లో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ మాసప్ ట్యాంక్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, 4th పొజిషన్లో వచ్చేసి నల్గొండ డైట్ కాలేజ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి 5th కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకొని పేజప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకొని పేజప్ పైన క్లిక్ చేయగానే 1 2 3 4 వరకు నేను ఇప్పుడు ఆర్డర్ అయితే సెట్ చేయడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్ కాలేజ్ ఉంది, తర్వాత తెలంగాణ కాలేజ్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజెస్ చాలు అనుకుంటే మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలేజెస్ సరిపోవు, నా ర్యాంకుకు వస్తుందా రాదా అని మీకు డౌట్ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్ పెట్టుకోవాలి. కాబట్టి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏ టైప్ ఆఫ్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఉమెన్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే మీరు ఇక్కడ ఉమెన్ అనేది సెట్ చేయాలి. ఉమెన్ అనేది సెట్ చేసినట్లయితే ఉమెన్ కాలేజెస్ ఎన్నైతే ఉన్నాయో మనకు అవి డిస్ప్లే అవుతాయి, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తర్వాత మనకు ఉమెన్ కాలేజెస్ అనేది ఓన్లీ ఉమెన్ స్టూడెంట్స్కి మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నాకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది, తర్వాత డేవిడ్ మెమోరియల్ కాలేజ్ ఉంది, పనియా మహావిద్యాలయకు సంబంధించి, నెక్స్ట్ ఎస్టీ అనాన్కి సంబంధించి, జోడ్స్కి సంబంధించిన కాలేజ్, టోటల్గా 3 కాలేజెస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నేను ఇక్కడ ఓన్లీ ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. దట్ టు బి ఇది 3rd పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి మాసప్ ట్యాంక్, తర్వాత 3rd పొజిషన్లో వచ్చేసి ఏఎంఎస్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా మీరు ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను 3rd పొజిషన్లో వచ్చేసి ఓన్లీ ఉమెన్స్ కాలేజ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి ఉమెన్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఉమెన్ కాలేజెస్లో కూడా నేను అన్ని కాలేజెస్కి అయితే ఇవ్వట్లేను, ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి మాత్రమే ఇస్తున్నాను. అది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు పనియా మహావిద్యాలయ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి ప్రియారిటీ ఇవ్వడం కోసం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్తో పాటు రీసెంట్గా యాడ్ చేసిన కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 7th and 8th పొజిషన్లో నేను ఇప్పుడు యాడ్ చేసిన కాలేజెస్ అయితే ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్లో నా ప్రియారిటీ నేను అనుకున్న ఆర్డర్ ప్రకారం ఏంటి అంటే 4th పొజిషన్లో వచ్చేసి నాకు ఆల్రెడీ మహాత్మా నల్గొండలో ఉన్న డైట్ కాలేజ్ అయితే ఉంది. దాన్ని ఇప్పుడు నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి 3rd పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అలా మనం ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ కాలేజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మనం పేజప్ పైన క్లిక్ చేయాలి. పేజప్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అది 3rd పొజిషన్ 4th పొజిషన్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఆఫ్టర్ కాకతీయ యూనివర్సిటీ కంటే ముందు మాసప్ ట్యాంక్ తర్వాత అయితే దీన్ని సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ పొజిషన్లో ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ పొజిషన్లో వచ్చేసి గవర్నమెంట్ డైట్, తర్వాత ఆంధ్ర మహిళా సభ కాలేజ్, ఈ 3 అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్ నల్గొండకు సంబంధించి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పనినియా సెల్వకు సంబంధించి ఈ కాలేజ్ ఏదైతే ఉందో నాకు తెలంగాణ యూనివర్సిటీ కంటే ముందు ఇవ్వాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి దాన్ని నేను 6th పొజిషన్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు టోటల్గా నేను ఒక 8 కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్లో మీకు ఏదైనా నచ్చని కాలేజ్ ఉంది, దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే, కొన్నిసార్లు మీరు అనుకోకుండా క్లిక్ అయింది దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారంగపూర్కి సంబంధించి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం సెలెక్ట్ చేసి రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే రిమూవ్ చేయాలి. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కాలేజ్ రిమూవ్ చేయాలి అనుకుంటే, ఇంత ముందుకు మనకు 7th పొజిషన్లో వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ అయితే ఉంటే ప్రజెంట్ అది రిమూవ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఫస్ట్ ఓ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కాలేజెస్ని యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెర్చ్ ద్వారా మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాలేజ్ నేమ్ ద్వారా, కాలేజ్ యొక్క కోడ్ ద్వారా, లేదా కాలేజ్ సంబంధించిన అడ్రస్ ద్వారా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మాది నల్గొండ లోకల్లో ఉన్న కాలేజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ నల్గొండ అనేది టైప్ చేసి సెట్ చేయాల్సి ఉంటుంది. సెట్ చేసినట్టయితే నల్గొండలో ఉన్న టోటల్ కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ ఆల్మదీనా కాలేజ్ నల్గొండకు సంబంధించి, తర్వాత ఏవిఎం కాలేజ్ నకిరికల్ సంబంధించి, భువనగిరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి, చిన్మయ్ చంద్రమతి, సో డివిఎం, ఇలా డిఫరెంట్ కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. సో మీకు కావాలనుకున్న కాలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మళ్ళీ తర్వాత కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనం యాడ్ చేసిన కాలేజెస్ తర్వాత ఆ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. లిస్ట్లో మళ్ళీ మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్లో నచ్చని కాలేజ్ ఉంటే పర్టికులర్గా ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆ కాలేజ్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక మీకు వెబ్ ఆప్షన్స్ చాలు అనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే అడుగుతుంది. జస్ట్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటి వరకు మనం యాడ్ చేసిన కాలేజెస్ అయితే లిస్ట్ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత అవి మీరు ఇచ్చిన ఆర్డర్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ ఆర్డర్లో లేదు అనుకుంటే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫైనల్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయకండి. సో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఫర్దర్గా చేంజెస్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఈ విధంగా ఫస్ట్ మీరు కాలేజెస్కి ప్రియారిటీ ఇచ్చేసి జస్ట్ డీటెయిల్స్ సేవ్ చేసి పెట్టుకోండి, కానీ ఫైనల్ సబ్మిట్ అయితే చేయకండి. సో ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు. లాస్ట్ ఇయర్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ నేను 2 కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను తెలియక, అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వట్లేదు, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అని అడుగుతుంటారు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలనే థాట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కాలేజెస్కి ప్రియారిటీ ఇంకా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసిన కాలేజ్ రిమూవ్ ఇవ్వాలి లేదా పొజిషన్ చేంజ్ చేయాలి, ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ కాలేజెస్ యాడ్ చేసి పెట్టుకోండి సరిపోతుంది. ప్రియారిటీ చేసి యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ సబ్మిట్ అనేది మీరు చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా సేవ్ అయితే అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ డౌట్స్ని ప్రజెంట్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మేము వెబ్ ఆప్షన్స్ గురించి డీటెయిల్ వీడియో చేస్తాము. మీరు ఆ వీడియో చూస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ మనకు ఒక లిటిల్ బిట్ ఇంట్రో అనేది చెప్పొచ్చు. వీడియో లెంతీగా ఉండొచ్చు, బట్ ఆల్ టాపిక్స్ కవర్ చేయాలి అనే ఉద్దేశంతో సో ఈ విధంగా అయితే వీడియో చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదురుతూ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.